నలుపు, పులిపిరులు, ముడతలు, లావు ఇవన్నీ మెడ అందాన్ని పోగొడతాయి. ఇవన్నీ లేకుండా అందమైన మెడ మీ సొంతం కావాలంటే గిల్టు నగలు వేసుకుంటే ఎలర్జీ ఉన్నవారు వాటికి వీలైనంత దూరంగా ఉండడమే మంచిది. ఈ ఎలర్జీ వల్ల మెడ నలుపు రంగులోకి మారుతుంది. మెడ నలుపుదనం పోవాలంటే 1 చెంచా పెరుగు మిశ్రమంలో 4-5 చుక్కలు నిమ్మరసం కలిపి ఆ మిశ్రమంతో మెడకు మసాజ్ చేస్తే నలుపు తగ్గుతుంది. నిమ్మరసం, పాలు కలిపిన మిశ్రమాన్ని మెడకు రాసి పావుగంట తర్వాత సున్నిపిండితో కడుక్కోవాలి. ఈ విధంగా రోజు చేస్తే కూడా నలుపు పోతుంది. కొందరికి మెడ ముడతలలో మురికి చేరి ఉంటుంది. సబ్బుతో ఎంత తోమినా పోదు. అటువంటి వారు పెరుగులో బియ్యపిండి కలిపి మెడకు రాసి 5 నిమిషాల తర్వాత నలిచి గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే మెడ శుభ్రంగా ఉంటుంది. మార్కెట్లో దొరికే క్లెన్జింగ్ క్రీమును దూదితో మెడకు రాసి 2 నిమిషాలాగి పొడి దూదితో తుడిచేయాలి. ఇలా చేయడం వల్ల మెడ మీద మురికి, నలుపు పోతుంది. బొప్పాయి కాయను తెంపితే వచ్చే పాలను పులిపిర్ల మీద పెడితే 2-3 రోజుల్లో రాలిపోతాయి. కానీ మామూలు చర్మానికి తగలకుండా పెట్టాలి. ఆలివ్ ఆయిల్తో మసాజ్ చేసుకుంటే మెడ లావు తగ్గుతుంది. మెడకు ఎక్కువ చెమట పట్టేవారు ఎక్కువ నగలు ధరించాల్సి వచ్చినప్పుడు ఆస్ట్రిజెంట్ లోషన్ని దూదితో మెడకు రాసి ఐస్ క్యూబ్తో రబ్ చేయాలి. తర్వాత టవల్తో అద్ది లైట్గా పౌడర్ చల్లుకోవాలి. ముత్యాల నగలు ధరించాలనుకున్నప్పుడు చెవుల కింద మెడ దగ్గర స్ప్రే చేసుకోకూడదు. స్ప్రేలోని కెమికల్స్ వలన ముత్యాలు పాడవుతాయి. మెడ లావుగా ఉంటే రోజు 20 సార్లు తలను కుడి పక్కకు, ఎడమ పక్కకు తిప్పడం లాంటి ఎక్సర్సైజ్ వలన మెడ సన్నబడే అవకాశం ఉంది.